నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. పాక్ తో సంబంధాలు తెగతెంపులు, ఆలోచనలో పడ్డ కేంద్రం. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్పీకర్ పర్యటన, బాధితులను ఆదుకుంటామన్న కోడెల. ఆపరేషన్ డెంగ్యూ, దోమల దండు వర్సెస్ అధికారులు. ప్రపంచ పర్యాటక పట్టణంలో విశాఖ నగరంలో ఘనంగా పర్యాటక దినోత్సవం. మరో 2 రోజులు వానలే వానలు, కొనసాగుతున్న అల్పపీడనం. ఇక వార్తల వివరాలు చూద్దాం. కశ్మీర్లోని ఉరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. 1996లో పాక్ను అత్యంత అనుకూల దేశంగా ప్రకటించిన కేంద్రం ఇప్పుడు ఆ హోదాను వెనక్కి తీసుకునే యోచనలో పడింది. దీంతో వాణిజ్యపరంగా ఇరు దేశాలకు ఇప్పటివరకు సమాన సదుపాయాలకు కాలం చెల్లినట్లే. హోదాను వెనక్కి తీసుకునే అంశంపై ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ గురువారం సమీక్షించనున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ఇప్పటివరకు సమీక్షలు నిర్వహించిన ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించి వరద పరిస్థితిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా ప్రజలతో ముఖాముఖి కూడా సాగించి ప్రభుత్వ సాయంపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఇది దండయాత్ర, దయాగాడి దండయాత్ర కాదు. పాకిస్తాన్పై ఇండియా చేయబో దండయాత్ర అంతకన్నే కాదు. దోమలపై అధికార యంత్రాంగం చేపట్టిన దండయాత్ర, నగర ప్రజలపై దాడి చేస్తున్న రాక్షస దోమలపై ప్రభుత్వం చేపట్టిన దండయాత్ర, ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలి దోమల ఏరివేతకు సిద్దమైన దండయాత్ర. దీని కథా కమమిషి ఏంటో ఓసారి చూద్దాం. మస్కిటో కాయిల్స్ మ్యాట్స్, ఆల్ అవుట్, గుడ్ నైట్, చివరకు హిట్, మీరెన్ని తెచ్చినా నన్నేమీ చేయలేవురా అంటూ అరుంధతిలో అనుష్కల దోమలు సవాల్ విసురుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో అడ్డంగా పెరిగిన దోమలు అడ్డగోలుగా విరుచుకుపడుతూ జనాల్ని ఆసుపత్రి బెడ్డెక్కిస్తున్నాయి. నగరంలో విపరీతంగా పెరిగిన అపారిశుధ్యం నివారణకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు శూన్యం కావడంతో అనంతంగా దోమలు వృద్ధి చెందిపోయాయి. సాధారణ దోమల నుంచి చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులను ప్రబలించే స్పెషలిస్టు దోమలు కూడా ఎబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రాత్రులు ఓ రకం దోమలు దాడి చేస్తుంటే పగలు మరో రకం దోమలు పీడించుకు తింటున్నాయి. శత్రుదేశం ఒక్కసారిగా దండెత్తి వచ్చినట్టు మాయిదారు దోమలు గుంపులు గుంపులుగా మానవాళిపై దాడి చేసి మంచాలెక్కిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో ఏ వీధి చూసినా జ్వర పీడితులు మూలుగుతూనే కనిపిస్తున్నారు. ఆసుపత్రి బెడ్లపై కొందరు, ఓపీల్లో మందులు తీసుకుంటూ మరికొందరు దోమల దాటికి ఆరోగ్యాలను గుల్ల చేసుకున్న వారే అందరూ. ఎట్టకేలకు సీఎం క్లాస్తో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. దోమలపై దండయాత్ర ప్రకటించి మంది మార్బలంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ ఓవైపు అవగాహన కార్యక్రమాలతో పాటు దోమల నివారణకు సకల చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికైనా వీరి ప్రయత్నం సఫలీకృతమై దోమల పీడ విరగడవుతుందో లేదో వేచి చూడాల్సిందే. ఎక్కడ జ్వరం ఉంటే ఇమీడియట్లీ పిహెచ్సిలో రిపోర్ట్ చేయడం, అలాగే మలేరియా కానీ డెంగీ కానీ రిపోర్ట్ అయి ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా హాస్పిటల్లో కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ డ్రగ్ సమస్యలు లేకుండా ఎక్కడ కూడా డాక్టర్ అలాగే ఏఎన్ఎం పిహెచ్సిలో ఉన్న ఇంకా పారామెడికల్ సమస్యలు లేకుండా అన్ని ఏర్పాటు చేసుకుంటూ అన్ని పిహెచ్సిలో మన అంబులెన్సెస్ సరిగా పని చేస్తే ఎప్పటికెప్పుడు రెఫరల్ కేసెస్ కూడా సమస్య లేకుండా అవుతుంది. ప్రపంచ పటంలో విశాఖను ప్రముఖ పర్యాటక కేంద్రంగా నిలుపుతామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీచ్తో పాటు అరకు, అనంతగిరి ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ది పరుస్తామని చెప్పారు.
తీర ప్రాంతంలో బీచ్ల అభివృద్దితో పాటు పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకంగా విశాఖ ప్రత్యేకతలను తెలిపే బోర్డులను నగరంలో ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహాయ అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భాగంగా ఈ సంవత్సరం కూడా దాదాపుగా 25,100 కోట్ల రూపాయలతో టూరిజం డెవలప్ చేసుకోవడానికి, హాస్పిటాలిటీ సెక్టర్ డెవలప్ చేయడానికి, అలాగే కన్వెన్షన్ సెంటర్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కొన్ని MOU జరిగింది. అది కూడా ఇప్పుడు త్వరలోనే పూర్తి చేయడానికి ఎప్పటికెప్పుడు మేము ఇన్వెస్టర్స్తో మాట్లాడి విశాఖపట్నంలో పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్టు, త్వరలో పని పూర్తి చేసినట్టు ప్లాన్ చేస్తున్నాము. ఒక పక్కన స్మార్ట్ సిటీ భాగంగా బీచ్ కారిడోర్ డెవలప్ చేసుకుంటూ, అలాగే R&B డిపార్ట్మెంట్ కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ సహకారంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ కోర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం డిపార్ట్మెంట్ సందర్భంగా డెవలప్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిస్ట్ ప్లేసెస్ యాక్సెసిబిలిటీ మీద థీమ్ మీద అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన విశాఖపట్నం ప్రత్యేకత కూడా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఇక్కడ బీచ్ రోడ్లో ఉన్న దాదాపుగా 8 కిలోమీటర్స్ ఫుట్ పాత్ ఈ వీల్ చైర్ ఫ్రెండ్లీ ఫుట్ పాత్గా ఉంది. ఇందులో కూడా చిన్న చిన్న గ్యాప్ ఉంది, అది కూడా జీబీఎంసీ పని పూర్తి చేసింది. ఈ వాళ్ళ సలహాలు సూచన కూడా తీసుకొని ప్రతి టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఇలాంటి యాక్సెసిబిలిటీ ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా మేము జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయి సహకారంతో కూడా చేయడానికి సిద్ధమవుతున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, అలాగే విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వరల్డ్ టూరిజం డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ఆనుకుని విదర్భం ప్రాంతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రాంతం అంటే విదర్భ, దానికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ వీటి మధ్యన ఉన్నటువంటి అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం బలహీనపడి దానికి సంబంధించినటువంటి అపర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది. దీని ప్రభావంతో గడిచినటువంటి 24 గంటల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఉపరితల ఆవర్తనం కొనసాగేది, దాన్ని సెంటర్ ఆఫ్ ది సర్క్యులేషన్ అని చెప్తాం మనం. సెంటర్ ఆఫ్ ది సర్క్యులేషన్ ఈస్ లైన్ నియర్ విదర్భ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ మధ్య ప్రాంతంలో సర్క్యులేషన్స్ ఉంటాయి. దాని దగ్గర నుంచి మనకి ఒక ట్రఫ్ రన్ అవుతుంది. ట్రఫ్ అండ్ అల్పపీడన ద్రోణి అంటుంది. అది ఆ సిస్టమ్, ఆ సర్క్యులేషన్ సెంటర్ దగ్గర నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా దక్షిణ కోస్తా ఇదిగా కంటిన్యూ అవుతుంది. దాని ప్రభావంతో ఈ సర్క్యులేషన్స్ మనకున్నటువంటి మాన్సూన్ కండిషన్స్ వీటన్నింటి వల్ల కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వర్షాలన్నీ కూడా కురవడం, నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా 1-2 రోజులు కూడా సేమ్ కండిషన్స్ ఉంటాయి. డైరెక్టర్ గారితో ఈ విషయాలన్నీ ఆయన రివ్యూ చేసి మాట్లాడారు. టెక్నాలజీ పెరిగే కొలది సైబర్ నేరాలు పెరుగుతున్నాయని సిఐడి ఏడీజీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. సైబర్ నేరాల నియంత్రణపై పోలీసులకు అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు నగరంలో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ సదస్సునుద్దేశించి ఏడీజీ మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అధికారులు సిబ్బందికి అవగాహన కలిగించారు. ప్రధానంగా సెల్ ఫోన్లకు వచ్చే మోసపూరిత ఎస్ఎంఎస్ల వల్ల ప్రజలు నష్టపోకుండా పోలీసులు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. అటువంటి తప్పుడు ఎస్ఎంఎస్లు వచ్చిన వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మెసేజ్ల ద్వారా మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయించే కంటే ముందుగానే ఫిర్యాదు ఇస్తే అలాంటి నేరాలను అరికట్టగలమన్నారు. దీనిపై పోలీసుల్లో మరింత అవగాహన పెంపొందించడానికి 282 మందిని సైబర్ నేరాల నియంత్రణ కోసం నియమించి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు విశాఖ, విజయవాడలోని సిఐడి కార్యాలయాలు ఉన్నాయని, త్వరలో మిగతా జిల్లాల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సైబర్ క్రైమ్లో కేసుల విచారణకు నూతన పద్ధతులను అమలు చేస్తామని తెలిపారు. కేసులు త్వరగా ఛేదించిన పోలీసులకు అవార్డులు ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ టి యోగానంద్, క్రైమ్ డీసీపీ
టి రవికుమార్ మూర్తి, ఏయూ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఓవరాల్ గా మా దగ్గర వైజాగ్ సిటీలో నియర్లీ 700 కేసెస్ ఈ సైబర్ క్రైమ్ కింద యూఏలో ఉన్నాయి సార్. ఎవ్రీడే చూస్తే కనుక మా డిఎస్ఆర్ లో మినిమం 2 కేసెస్ సమ్ అన్నోన్ కాలర్ కాల్ చేస్తారు, ఇన్నోసెంట్ రిసీవర్స్ వాళ్ళ ఏటీఎం సివివి నంబరు అవి చెప్పడం, తర్వాత యూ విల్ గెట్ సమ్ రిపీటెడ్ ఇది ఓటీపీ నెంబర్ వస్తుందంటే చాలా ఇన్నోసెంట్ గా రివీల్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. ఇవి చూసిన తర్వాత నేను ఒక ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ ఒకటి పెద్ద ఎత్తున స్టార్ట్ చేశాం సార్. మేము అపార్ట్మెంట్స్లోను, ఆఫీసెస్లోను, తర్వాత కమ్యూనిటీస్లోను, లేదా పోలీస్ స్టేషన్ పిలిచి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఈ ప్రాంత ప్రజల బలమైన ఆకాంక్ష. పూర్తి రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్న ఈ జోన్ను వేరే ప్రాంతానికి తరలించే కుట్ర జరుగుతుందనే వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంతకాల సేకరణ, ప్రజా బ్యాలెట్ల నిర్వహణ, ధర్నాలు, రాస్తారోకోలు వంటి పలు రూపాల్లో రాజకీయాలకు అతీతంగా రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు నిరసనలు తెలియజేస్తున్నారు. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును గర్హిస్తున్నారు. అందులో భాగంగా సిఐటియు, ఐద్వా, డివైఎఫ్ఐలు వచ్చే నెల 5 నుంచి మహావిశాఖలోని 72 వార్డుల్లో 1,00,000 ప్రజా బ్యాలెట్ల లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించ తలపెట్టాయి. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు అంతా విజయవంతం చేయాలని సిఐటియు నగర కోశాధికారి జ్యోతిశ్వరరావు, ఐద్వా నగర కార్యదర్శి మాధవిలు పిలుపునిచ్చారు. మేము భావిస్తున్నాము. 1200 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎలక్ట్రికల్ లోకోషెడ్లు ఖాళీగా ఉన్నాయి, డిఆర్ఎంఎఫ్లు ఖాళీగా ఉన్నాయి, అలాగే ఎన్సీసీ కోచింగ్ సెంటర్లు ఖాళీగా ఉన్నాయి. సుమారుగా 6,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందుకోసమే ఈ రైల్వే జోన్ వస్తే సుమారుగా 20-25 వేల మందికి యువకులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా మన విశాఖపట్నంలోనే సుమారుగా 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో రైల్వే ట్రాక్ ఉంది. అంటే అలాగే 900 ఎకరాలు భూమి ఈ ప్రాంతం ఖాళీ స్థలాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ అన్నింటికి కూడా అంటే రైల్వే జోన్ వస్తే ఇవన్నీ వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రైల్వే జోన్ కావాలని మనం కోరుతున్నాం. విద్యతోనే మహిళా వికాసం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. ఏవిఎన్ కళాశాలలో ఆదర్శ నగరాల్లో మహిళల పాత్ర అనే అంశం మీద ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో నాగరికతతో పాటు పాశవికత పెరుగుతోందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వాటిని ఎదురొడ్డి నిలవాలంటే మహిళలు చదువుకోవాలని సూచించారు. పదవులు శాశ్వతం, ఆస్తులు కాదు అక్షరాలు శాశ్వతం అన్న విషయాన్ని గుర్తెరిగి ఉన్నత చదువులు చదువుకోవడం ద్వారా పురుషుల కన్నా గొప్పవారమని నిరూపించుకోవాలని మహిళా లోకానికి పిలుపునిచ్చారు. ఆకర్ష నగరాల్లో బాగా చదువుకున్న మహిళలకు లఘు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు మత్సరాస మణికుమారి, ఏవిఎన్ కళాశాల కరెస్పాండెంట్ ఆదిప్ భానుజీరావు, ఏయూ ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్లో మీ పేరు పక్కన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వాళ్లే కాదు, చాలామంది ఎవరైనా చదువుకున్నప్పుడు ఆ పేరు పక్కన ఉండే అక్షరాలు శాశ్వతంగా ఉంటాయి. మా పేరు పక్కన ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లేకపోతే ఇవన్నీ కూడా ప్రజలు ఓట్లు ఇస్తే ఉంటాయి, ప్రజలు ఆదరిస్తే ఉంటాయి, పార్టీలు సీట్లు ఇస్తే వస్తాయి, లేకపోతే వెళ్ళిపోతాయి. యాక్సెంట్ పెట్టుకోవాల్సింది మేము ఎప్పటికైనా. అమ్మాయిలు అట్లా కాదు, వాళ్ళు ఎంబీబీఎస్ కానీ, ఎంఈడి కానీ, బీఈడి కానీ, లేదా పిహెచ్డి కానీ ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోతాయి. ఎందుకంటే మీరు కష్టపడి చదువుకుంటున్నారు, ఇష్టపడి చదువుకుంటున్నారు, మీ తల్లిదండ్రులు చదివిస్తున్నారు, ఇక్కడ మీ పాఠాలు చెప్తున్నారు. కాబట్టి ఇదంతా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. బజారుకని వెళ్లి తప్పిపోయిన చెల్లి ఆచూకీ కోసం ఓ అన్న పడరాని పాటలు పడుతున్నాడు. నా చెల్లిని నాకు చూపించిందంటూ కనిపించిన ప్రతి వారిని అర్థిస్తున్నాడు. వివరాల్లోకెళ్తే వేపగుంట అప్పల నరసయ్య కాలనీకి చెందిన ఎండి రాజు స్థానికంగా బ్యాటరీల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనిని చూసేందుకు 4 నెలల కిందట అతని సోదరి ఫర్హాత్ బీహార్ నుంచి విశాఖ వచ్చారు. ఈ నెల 17న బజారుకని వెళ్లి అదృశ్యమైంది. ఆమె కోసం రాజు, అతని సోదరులు వెతకని చోటంటూ లేదు. 10 రోజులవుతున్నా చెల్లెలు ఆచూకీ కనిపించకపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫర్హాత్ అదృశ్యమైన 2వ రోజునే పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చెల్లెలు జాడ తెలియలేదని, తమకు ఆందోళనగా ఉందని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మా చెల్లి ఆచూకీని తెలియజేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. నైట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరకు 9 రోజులు అయిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే సార్ అన్నాడు, సరే వచ్చేస్తారమ్మా అన్నారు. సరే ఊరికి మా అమ్మ చనిపోయింది. ఆ రోజు చనిపోయిన తర్వాత నేను కోల్కతా వెళ్ళిపోయాను.
వెళ్ళిన తర్వాత వస్తే సార్ దగ్గరికి అడిగితే సీఏ గారు ఎస్ఐ గారు లేరు అక్కడ. లాస్ట్లోని రాత్రి కంప్లైంట్ ఇచ్చాం. వెళ్ళిన తర్వాత రాలేదు. తిరిగి వెనుక చూశాను, 1 గంట వరకు 2 గంటల వరకు 3 గంటల వరకు చూశాను. చూసిన తర్వాత అందరు చుట్టాల ఇంటికి వెళ్ళి అన్నీ అడిగాను, అమ్మ మా చెల్లి వచ్చింది, ఎవరు రాలేదమ్మా అన్ని. తర్వాత స్టేషన్, రైల్వే స్టేషన్, బస్ స్టాప్కి, అనకాపల్లి అన్ని తిరిగి వచ్చాను, ఎక్కడా కనిపించట్లేదు ఆ చెల్లి. పెందుర్తి బీఆర్టీఎస్ లో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి గణబాబు టీడీఆర్ బాండ్లను పంపిణీ చేశారు. జీవీఎంసీ 67వ వార్డు బాజీ జంక్షన్ నుంచి బుచ్చరాజుపాలెం వరకు ఇళ్లు కోల్పోయిన 54 మందికి ఈ బాండ్లను అందజేశారు. వార్డు టీడీపీ అధ్యక్షుడు నమ్మి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ బీఆర్టీఎస్ కు స్వచ్ఛందంగా సహకరించిన వారికి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి మాదిరిగా డబుల్ టీడీఆర్ బాండ్లను అందించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. జరుగుతుంది బాజీ జంక్షన్ నుంచి మనం ప్రారంభించుకుని 27వ వార్డులో కూడా ఉన్నటువంటి వారందరికీ అయితే దయచేసి అందరికీ కూడా నేను మొన్న కూడా గోపాలపట్ల చెప్పలేకపోయాను, ఎవరైతే గతంలో తీసుకున్నటువంటి టీడీఆర్ జెరాక్స్ కానీ లేకపోతే ఒరిజినల్ టీడీఆర్ పట్టాను కానీ ఆ రోజు తీసుకున్నటువంటి నష్టపరిహారం, ఎందుకంటే చాలా మంది అమ్మేసుకున్నారు, తీసుకున్నాక అమ్ముకున్నాక వారి దగ్గర టీడీఆర్ పత్రం కనపడలేదు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే దానిపైన మా టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైల్ మూవ్ చేసి దాని అప్రూవల్ తీసుకున్నాక మనం టీడీఆర్ ఇస్తున్నాం. ఎయిర్పోర్ట్ నుంచి సబ్బవరం వరకు వెళ్లే కనెక్టివ్ వే ద్వారా దాదాపు 14 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగ కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు ఈ రోడ్డు నుంచే నిత్యం ప్రయాణిస్తుంటారు. ఇది పల్లపు ప్రాంతం కావడంతో వర్షం వస్తే రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోందని స్థానికులు వాపోతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో ఇక్కడ కల్వర్టు కిందకు నీరు పుష్కలంగా వచ్చి చేరింది. దీంతో రోడ్డు పూర్తిగా కనిపించకుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల మహిళలకి, ఉద్యోగస్తులకి, పనులకు వెళ్ళే వాళ్ళకి అందరికీ ఇబ్బందిగా ఉందండి. ఈ దారిలోనే 14 గ్రామాలకి రాకపోకలు ఇటు నుంచి వెళ్ళాలి. అది మేము ఈ 14 ఈ ఏరియాలో కొరియర్గా చేస్తున్నాం. మేము ఈ ఏరియా నుంచి మినిమం 14 గ్రామాల ప్రజలు, లేడీస్ అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనేమి, స్కూలు పిల్లలు అయితేనేమి ప్రయాణం చేస్తున్నారు. ఈ కొద్దిగల ఏరియాలో ఈరోజు ఇంకా తక్కువగా ఉంది వర్షం. చాలా ఎక్కువగా వాటర్ ముడుకుల్లోకి వచ్చి వాటర్ నించిపోయేది. ఇక్కడ ఆటోలు యాక్సిడెంట్లు అయ్యి కూడా చాలా జరిగాయి కూడా. ఈ పెద్దలు మీ మీడియా ద్వారా చూసి ఇక్కడ ఏదైనా ప్రత్యామ్నాయం కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మల్కాపురం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న గెడ్డ రక్షణ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం నేలకొరిగింది. దీంతో స్థానికంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక టీడీపీ నాయకుడు మజ్జి సోమేష్ విషయాన్ని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దానివల్ల ఏంటంటే కొంచెం ఈ ఏరియాలో ఉన్న ప్రజలకి కొంచెం ఇబ్బంది కలిగింది. అయినా కూడా మేము ఏం చేసామంటే నేను సాయంకాలం నుంచే వెంటనే యాక్చువల్గా అయితే ఈ ఫీడర్ మొత్తం 5000 కన్జ్యూమర్స్కి ఇబ్బంది అవ్వాలి. కానీ ఏం చేసామంటే ఇమీడియట్గా ఈ పార్ట్ని ఐసోలేట్ చేసి మిగతా వాళ్ళందరికీ సప్లై ఇష్యూ చేస్తాం. టోటల్గా సుమారుగా ఏంటంటే ఒక 700 మెంబర్స్ వరకు కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. అయినా కూడా మేము ఈవినింగ్ నుంచి నైట్ నుంచి కూడా ప్రయత్నం చేసి మొత్తం తెల్లవారు 5 గంటలకి స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు కూడా మొత్తం ఎవరో స్టాఫ్ కూడా కొంచెం విశ్రాంతి కూడా తీసుకోకుండా కష్టపడి చివరికి రిజిస్ట్రేషన్ స్థాయికి తీసుకొచ్చాము అన్నమాట. మల్కాపురం 49వ వార్డు పరిధి గుడివాడ అప్పన్న కాలనీ కొండవాల ప్రాంతంలో ఓ ఇంటి పునాది అకస్మాత్తుగా కూలిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ పునాది నానిపోయి ఒక్కసారిగా కూలి పక్కనే ఉన్న పాకపై పడింది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న చిన్నమ్మలు పాక కూలిపోవడంతో నిరాశ్రయురాలైంది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతోంది. ప్రభుత్వం నుంచి మీకు ఎవరైనా వచ్చారా ఇక్కడ చూడడానికి? వచ్చారు, ఎవరైనా వచ్చారు, చాలా మంది వచ్చారు, చూసారు, తీసుకొని వెళ్ళారు. నేను కూలి పని చేస్తాను, మేము వెళ్ళిపోయినాం డ్యూటీకి. ఎదురు గోడ పడిపోయేటప్పుడు ఎవరు ఉన్నారా ఇంట్లోనే? ఎవరు లేరు, మా బాబు లేరు, బయటకు వెళ్ళాడు అప్పుడు ఆడుకోవడానికి. లేకపోతే ప్రమాదం గట్టిగా జరిగింది. జీవీఎంసీ గాజువాక జోనల్ పరిధిలో ఇంటి పనులు, ఇతరత్ర మొండి బకాయిల వసూళ్లకు రెవెన్యూ విభాగం రంగం సిద్దం చేసింది. ఈ ఒక్క జోన్లోని 6 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెవెన్యూ సిబ్బందిని మొండి బకాయిదారులు ఖాతరు చేయకపోవడంతో డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సిబ్బందితో కలిసి బకాయిదారుల వద్దకు నేరుగా వెళ్తున్నారు. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మిగతా జోన్లో కూడా కొంత ఈ జోన్లో కొద్దిగా ఎక్కువగా ఉంది. మిగిలిన జోన్లో జోన్ 2, జోన్ 3 ఇలాంటి చోట్ల కూడా కలెక్షన్ ప్రస్తుతం బాగానే ఉంది. నేను ఒక్కొక్క చోట 30 లక్షల వరకు వచ్చాయంట. ఇక్కడైతే 11 లక్షలు మాత్రమే వచ్చింది కదా. సో కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అనుకున్నాం. కొద్దిగా వాతావరణ పరిస్థితి కూడా ఇలా ఉంది. బట్ వీళ్ళంత వరకు ఈరోజు ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. విద్యా సంస్థలన్నీ కూడా కొన్ని బకాయిలు పడినాయి. వాటన్నిటికి కూడా క్లియర్గా చెప్తున్నాం. గాజువాక కొండవాలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తహసీల్దార్ రవి, జోనల్ కమిషనర్ బివి రమణ పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 64వ వార్డు పరిధి కాళికానగర్లో ఓ ఇంటిపై కొండచర్య విరిగిపడిన ఘటనలో గాయపడిన బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండవాలు ప్రాంతాల్లో నివాసముంటున్న వారు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారు ఒక ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అది నివారించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయడం జరిగింది. దానికి మీ యొక్క సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ, అలాగే దాన్ని ఏ విధంగా మనం డిస్మాంటిల్ చేయాలి. నాకు తెలిసి ఒక 25-30 టన్నులు ఉంటుంది బరువు. నిజంగా కాళీమాత యొక్క పేరు పెట్టినందుకన్నా కాళీమాత యొక్క దయ వల్లే అది వచ్చి ఆగింది అనుకుంటున్నాను. అసలు యాక్చువల్గా అది ఈ స్థితిలో ఎలా వచ్చింది అనేది మా అందరికీ ఆశ్చర్యం. మరి దాన్ని ఎలాగైనా సరే ఇంకా ప్రమాదం జరగకుండా ఉండేటట్టుగా నివారించాలని చెప్పేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి అధికారులందరికీ చెప్పడం జరిగింది. దళితులు, మైనారిటీలపై హిందూ మతోన్మాద దాడులను ప్రతిఘటించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం లక్ష్మి పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించి 144 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెందుర్తి అంబేద్కర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలన అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వర్గ పోరాటాలను తీవ్రతరం చేయాల్సి ఉందన్నారు. ఈరోజు సత్యశోధ సమాజ్ యొక్క ప్రచార సభలు మనం నిర్వహిస్తున్నాం. సత్యశోధ సమాజ్ ప్రచార సభలు అంటే ఇది జ్యోతిబా ఫూలే వర్ధంతి కాదు, ఆయన జయంతి కాదు. ఆయన స్థాపించిన ఈ సమాజం యొక్క ఆవిర్భావం ఈ రోజు అన్నమాట. ఈ రోజు అంటే 24వ తేదీ ఆయన స్థాపించాడు. ఈ రోజు 27వ తేదీ. అంటే ఈ మొత్తం అన్ని ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ ఏమని పిలుపునిచ్చాయంటే ఈ 24వ తేదీ నుంచి ఈ వారం మొత్తం కూడా జ్యోతిబా ఫూలే స్థాపించిన సత్యశోధ సమాజ్ యొక్క ప్రచార సభల్ని మనందరం కూడా ప్రచారం చేద్దాము అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నవ్యాంధ్ర ప్రజల సంజీవని అని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 7 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సుమారు 78 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ ప్రజలకు అందజేసినట్లు తెలిపారు. రిఫరల్ ఆసుపత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తోందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న పేద మహిళలకు స్వస్థత చేకూర్చేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. స్వతహాగా ఇళ్లకు వెళ్ళి, ఎందుకంటే ఆ పేషెంట్కి కళ్ళల్లో మీ ఆనందం కూడా చూడాలన్నమాట. నేననే ఒక పేషెంట్, ఆ అమ్మాయి మేమేమో సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే అక్కడేమో ఆ పేరెంట్ పరిగెట్టి వచ్చారన్నమాట. ఎమ్మెల్యే వచ్చారని తెలుసండి. బాబు మా అమ్మాయి ఏమో డిగ్రీ చదువుకుంటే సడన్గా కళ్ళు ఏమో కనిపించడం మానేశాయి. మరి డాక్టర్లు ఏమన్నారంటే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ట్రీట్మెంట్ దొరకదు. దీని 150,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమ వరి పంట బాగా పండి లాభాలు వచ్చేందుకు అవకాశం ఏర్పడిందని పెందుర్తి మండలంలోని పలు గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నరవ, పెద్ద నరవ, కోట నరవ, రాంపురం గ్రామాల రైతులు ఇటీవల వరిని నాటారు. అయితే వర్షాలు రాకముందు తమ పొలాలు నీరు లేక బేటలు వారాయని, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నీరు నిండుగా వచ్చి చేరిందని తెలిపారు. దీంతో పంట తమ చేతికి అందుతుందనే విశ్వాసం కలిగిందని పేర్కొన్నారు. వర్షం రాగానే ఇప్పుడు కొంచెం బాగున్నది అని శుభ్రంగా ఎండిపోయింది. వర్షం లేక నీరు అది మాకు చెరువులు అయ్యి ఏమి లేవు. ఖాళీగా వర్షంతో పండడమే మాకు. అంచేతనే అలాగా మధ్యలో పడతాయని మనకేం తెలిసిన ఆయన మనం ఏది చేయవలసింది చేసినాము. వాటి మీద ఆధారపడి బతికి మరి ఏదో చెయ్యాలి కదా. వర్షం పండిన కాడి నుంచి మాకు కొంచెం ధైర్యంగా ఉన్నది. ఈ వర్షం పండిన కాడి నుంచి పంట మాకు పండుతుంది అనేసి ఇంతవరకు మాకు పంట మీద నమ్మకాలు పడి ఉన్నాం. బోల్టేజ్ మదుపులు ఎట్టేసేసి ఈ వర్షం పండిన కాడి నుంచి మాకు కొంచెం ధైర్యంగా ఉన్నది.
దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 27వ వార్డులో పర్యటించారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడి డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింది. అమృతం పథకం కింద 4 నెలల్లో డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని గణేష్ కుమార్ చెప్పారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. ఇంటి ఆవరణలో తడి లేకుండా చూడటం, కాచి చల్లార్చిన నీటిని తాగడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండొచ్చని సూచించారు. స్థానికంగా ఉండే వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే ఇక్కడ యూజీడీ కనెక్షన్ ఇవ్వలేదని చెప్పి దాన్ని కూడా అమృతలో పెట్టామని అన్నారు. అనదర్ 4 months అది గ్రౌండ్ అవడానికి టైం పట్టేలా ఉంది. అందుకే బట్ ఏంటంటే ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పి అధికారులతో మాట్లాడడం జరిగింది. అలా సో దానివల్ల చెప్పాలంటే సౌత్ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఇన్ ద సేఫ్ సైడ్ అనే చెప్పాలి ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే. అంటే వీఆర్ నాట్ సేయింగ్ 100% పర్ఫెక్ట్ అని చెప్పేసి కొన్ని లక్షల మంది ఉండే దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి తరచుగా. బట్ ఏంటంటే ప్రజలు కూడా దాని మీద ఒక అవగాహన చెంది దాని మీద కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. జై హింద్. భ్రూణ హత్యలు మహాపాతకమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. నగరానికి వచ్చిన ఆమె సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. బలవంతపు గర్భస్రావానికి పాల్పడడం అంటే సృష్టిని ఆపే పాపానికి ఒడిగట్టడమే అవుతుందని చెప్పారు. సృష్టికి మూలమైన స్త్రీని చిన్నచూపు చూడడం తగదన్నారు. మేనరికపు బాల్య వివాహాల కారణంగానే తక్కువ సమయంలోనే పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయని ఇది బాధ కలిగిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు వేలాది ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వీటిలో తెలంగాణలో ఎన్ని పరిష్కరించదగినవన్నీ పరిశీలించే పనిలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో కమిషన్ సభ్యురాలు మత్సరాస మణికుమారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, తెలుగు మహిళా నాయకురాలు వాణి తదితరులు పాల్గొన్నారు. నాకే కదా మా అందరికి కూడా ఎంత చిన్న వయసులో విడిపోతున్నారంటే 18 ఏళ్లకు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, 18 ఏళ్లకు ముందు పెళ్లి చేసుకుని వస్తున్నారు. వాళ్ళ మొహాలు చూసి అడుగుతున్నాను నేను, ఏ వయసులో పెళ్లి జరిగింది అంటే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల బంధువులకి ఇచ్చి చేయడం, కొన్ని చోట్ల చిన్నపిల్లలకి పెళ్లి చేయడం, మళ్ళీ వెంటనే విడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నాతో అబద్ధం చెప్పారు. నేను అరుసాను లేదండి 15 ఏళ్ళు వచ్చినాయని చెప్పారు. పాలు గారుతున్నారు ఇద్దరు కూడా. సరే పిల్లాడు చచ్చిపోయిన పిల్లాడు తండ్రి వచ్చాడు. ఆ తండ్రికి 18 ఏళ్ళు ఉంటాయి, 19 20 చదువుతున్నాడు మా వాళ్ళకి. అంటే ఆ చిన్న వయసులో పెళ్లి చేయటం వల్ల గర్భకోశం అది వెడల్పుగా ఉండక చాలా చిన్నదిగా ఉండటం వల్ల అది కూడా డెవలప్ కాకపోవటం వల్ల ఈ బిడ్డలు మామూలుగా అబార్షన్స్ అన్న అవుతున్నాయి. లేకపోతే ఈ టైం రాకముందే 7 నెలలకి 8 నెలలకి పుట్టిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మేము చూడాల్సి ఉంటుందండి హాస్పిటల్. మన పత్రికల్లో వస్తుంది, మీడియా వస్తుంది, మేము పరిగెడుతున్నాం. అక్కడికి వెళ్ళి చూస్తే యథార్థం గమనిస్తే ఇదన్నమాట. భక్తుల నుంచి 21 రోజుల పాటు పూజలు అందుకున్న భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం ఏఎస్ రాజా క్రీడా మైదానంలో ఘనంగా జరిగింది. దీన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో మైదానం కిటకిటలాడింది. 108 అడుగుల భారీ విగ్రహం కావడంతో ఉన్న చోటే నిర్వాహకులు నిమజ్జనం చేశారు. ముందుగా హోమం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అగ్నిమాపక సిబ్బంది పైపుల ద్వారా నీటిని పంప్ చేస్తూ విగ్రహాన్ని కరిగించి నిమజ్జనం చేశారు. నిమజ్జనం సమయంలో గణపతి బప్పా మోరియా, జై గణేశ అంటూ భక్తులు చేసిన నినాదాలు మైదాన ప్రాంగణం హోరెత్తింది. ఈరోజు 5,000 లీటర్ల పాలుతో, పంచామృతాలతో, తేనెతో ఆ విఘ్నేశ్వరుని కరిగించడం జరిగింది. ఉండే చోటే కరిగించి ఆ విఘ్నేశ్వరుడు నేలలో కరిగించి నేలలో ఉంచడం జరుగుతుంది. అలాగే తెల్లవారి పూజ చేసి ఆ స్వామివారిని ఇక్కడ నుండి చిన్న విగ్రహాన్ని సముద్రానికి తీసుకెళ్లి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాక్తో సంబంధాలు తెగతెంపులు, ఆలోచనలో పడ్డ కేంద్రం. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్పీకర్ పర్యటన, బాధితులను ఆదుకుంటామన్న కోడెల. ఆపరేషన్ డెంగ్యూ, దోమల దండు వర్సెస్ అధికారులు. ప్రపంచ పర్యాటక పటంలో విశాఖ, నగరంలో ఘనంగా పర్యాటక దినోత్సవం. మరో 2 రోజులు వానలే వానలు, కొనసాగుతున్న అల్పపీడనం.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.